ఎంతో మందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రోగులు ఆసుపత్రికి రావడం కాదు, రోగుల వద్దకు వెళ్లి స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ జగదీష్ స్విమ్స్ నూతన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. రోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు చేస్తున్న ఆలోచనలు, స్విమ్స్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు. ఆ విశేషాలను చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్న స్విమ్స్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. బర్డ్ డైరెక్టర్గా విశేష అనుభవం ఉన్న డాక్టర్ జగదీష్ స్విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అసలు స్విమ్స్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఆయన లక్ష్యాలు ఏంటి, ఈ విషయాలు చేసేందుకు మన దగ్గర నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జగదీష్ ఉన్నారు. ఆయన వారిని తెలుసుకుందాం. సార్, మీరు బర్డ్ డైరెక్టర్గా విశేష అనుభవం ఉంది, స్విమ్స్ డైరెక్టర్గా మీరు ఎలాంటి సేవలు అందివ్వాలనుకుంటున్నారు, స్విమ్స్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, మీ లక్ష్యాలు ఏంటి? స్విమ్స్ ఒక 5 విభాగాలతో స్టార్ట్ అయ్యి సూపర్ స్పెషాలిటీ దినదినాభివృద్ధి చెందుతూ మంచి స్థాయికి ఇది వచ్చింది. రాయలసీమ ప్రాంతానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడొచ్చినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పేషెంట్లకు సేవ చేసే సౌకర్యం కానివ్వండి, లోపల ఉండే అత్యాధునిక పరికరాలు కానివ్వండి అన్నీ ఉన్నాయి. నిష్ణాతులైన డాక్టర్లు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన అనుభవంతో కొత్త ప్రణాళికలు, ముఖ్యంగా పేషెంట్లకు ఇక్కడికి వెళ్తే మనకు నయమవుతుందే అనే ఒక నమ్మకం, వారికి ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయటం అనేది చాలా ముఖ్యం. మనం వారి దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ పేషెంట్స్ అందరికీ స్క్రీనింగ్ కానివ్వండి అన్నీ చేస్తూ మనోధైర్యాన్ని వారిలో క్రియేట్ చేసే దిశగా చేస్తాం. మన జిల్లాలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి ఈ అత్యవసర సర్వీసెస్ చాలా వెనుకబడి ఉన్నాయి. యాక్సిడెంట్స్ కానివ్వండి, గుండెకి సంబంధించిన ఊపిరితిత్తులు కానివ్వండి, ఎటువంటిదైనా అత్యవసర ఎమర్జెన్సీ మెడిసిన్ అనే ఈ డిపార్ట్మెంట్ను ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్లి వచ్చిన వెంటనే ఇమీడియట్గా వారికి వైద్యం అందించే రీతిలో ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా టాప్ ప్రయారిటీ అది. ఆ దిశలో పోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. బర్డ్లో కావచ్చు, స్విమ్స్లో కావచ్చు, లేకపోతే పీడియాట్రిక్స్ హాస్పిటల్, చిన్నపిల్లల హృదయాలయాలు కావచ్చు, కొన్ని డూప్లికేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ తీసేసి ఒకే గొడుగు కిందకి తీసుకురావాలన్నది టీటీడీ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అంటున్నారు. వీటికి సంబంధించి మీరు ఏమైనా మీ ప్రణాళికలు ఉన్నాయా? దీనిపై ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? నేను తప్పకుండా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్తో మాట్లాడి ఒక నెల పీరియడ్లో ఎలా చేస్తే బాగుంటుందని ఇప్పుడు పనిచేసే వాళ్ళ సలహాలు వాళ్ళవన్నీ తీసుకొని దెన్ వీ కెన్ ప్లాన్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సెంటర్స్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు చెప్పినట్టు డూప్లికేషన్స్ కానీ ఇటువంటి ఏమి లేకుండా, ఎంతోమంది బర్డ్లో కూడా ఎంఆర్ఐ పెట్టాలని వచ్చారు చిన్నది, అది కొన్ని కోట్లు పెట్టి పెట్టక్కర్లేదు. స్విమ్స్లో ఆల్రెడీ మనకు 2-3 ఎంఆర్ఐలు ఉన్నాయి. సో అటువంటి డూప్లికేషన్స్ అన్నీ లేకుండా అన్నీ ఒకే గొడుగు కింద కోఆర్డినేషన్ కూడా ఒక సంస్థలో ఇంకొక సంస్థ కోఆర్డినేషన్, అది కూడా ఇప్పుడు బర్డ్ హాస్పిటల్ కూడా 2006 నుంచి టీచింగ్ హాస్పిటల్, అది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ప్రతి సంవత్సరం కూడా అక్కడ పీజీ స్టూడెంట్స్ ఉంటారు. గత సంవత్సరం నేను బర్డ్ జాయిన్ అయినాక ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC కూడా బర్డ్ను అప్రూవ్ చేసి అక్కడ కూడా 4 MS ఆర్థోపెడిక్ సీట్లు కూడా ఇవ్వటం జరిగింది. అన్ని స్పెషాలిటీస్లోనూ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్, MCH, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి రీసెర్చ్ పరంగా కానివ్వండి అన్నిటి పరంగా అభివృద్ధి చేస్తానికి. న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాలు స్విమ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పి ఒపీనియన్. మిగిలిన విభాగాలకు సంబంధించి మరింత పటిష్టం చేయడానికి ఇప్పుడు బర్డ్ ఆర్థోకు ఉంటుంది, స్విమ్స్కి వచ్చేసరికి కార్డియాలజీ, న్యూరాలజీ అంటున్నారు. ఆ తరహాలు మిగిలిన విభాగాలను కూడా మరింత బలోపేతం చేసేందుకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయి మీకు? ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి విభాగము వారు సేవలు డెఫినెట్గా అందిస్తున్నారు. కేవలం కార్డియాలజీ, న్యూరాలజీ కాదు, అన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ కానివ్వండి, నిష్ణాతులైన వెంకటరమణారెడ్డి ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజీలో, అలాగే న్యూరాలజీలో ఉన్నారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాటినన్నింటినీ కూడా మంచి కోఆర్డినేషన్తో అందరికీ కరెక్ట్ వైద్యం అందించేటట్టు తప్పకుండా వాటిని అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా చూస్తాం. ఎండోక్రైనాలజీ ఉంది, డాక్టర్ అలోక్, అందరికీ కూడా సౌకర్యాలు ఇస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు ఒకటే, అత్యవసర విభాగంను మనం ఇంప్రూవ్ చేస్తే అప్పుడు అన్నీ కూడా బాగుంటాయి.
టీటీడీ పరిధిలో నిర్వహిస్తున్న అన్ని వైద్య ఆసుపత్రుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యవసర సేవలపై ప్రధానంగా దృష్టి సారించి స్విమ్స్ పురోగతిని మరింత తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్న అభిప్రాయం డాక్టర్ జగదీష్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.